సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనం నాయనార్ల చరిత్రలను చెప్పుకుంటూ ఉన్నాం. సేక్కిలారు రచించినటువంటి తమిళంలో రాసినటువంటి నాయనార్ల చరిత్రలు తెలుగులో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు రాసినటువంటి పుస్తకం ఆధారంగా వచనంలో రాసినటువంటి దాని ఆధారంగా మనం నాయనార్ల చరిత్రలు 63 నాయనార్ల చరిత్రలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ముందుగా దైవ ప్రార్థన, కార్తీక మాసం వచ్చింది కాబట్టి శివుణ్ణి ధ్యానించుకుని ఆ తర్వాత మనం కథల్లోకి వెళ్దాము. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య పుష్పసుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ శివాయ గౌరీవదనారవింద సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వయాయ తస్మై శిఖారాయ నమః శివాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ హుదివ్యదేహాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక మంచి పాటను రాశారు. ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ్య, ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ్య, ఎందుకయ్యా సాంబ శివ సాంబ శివ సాంబ శివ. అలలతోటి గంగ పట్టి తలపాగా చుట్టి, అలలతోటి గంగ పట్టి తలపాగా చుట్టి కేల త్రిశూలము పట్టి పాలమందు కీల పెట్టి, కేల త్రిశూలము పట్టి పాలమందు కీల పెట్టి ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ్య, ఎందుకయ్యా సాంబ శివ సాంబ శివ సాంబ శివ. రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర హర హర, రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర హర హర, ఎందుకయ్యా ఈ దాసుని కందవయ దయామయ, ఎందుకయ్యా ఈ దాసుని కందవయ దయామయ, ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ్య, ఎందుకయ్యా సాంబ శివ సాంబ శివ సాంబ శివ. ఓం నమ శివాయ. అయితే చక్కటి పాటని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాశారు. కేల త్రిశూలము పట్టి పాలమందు కీల పెట్టి, చేతిలో ఏమో త్రిశూలం పెట్టుకున్నట్ట, పాలమందు కీల పెట్టి, కీల అంటే అగ్ని, పాలమందు అగ్నినేత్రం పెట్టుకున్నాడు ఆయన శివుడు. అలాంటి శివుడిని ధ్యానించుకుంటూ పరమేశ్వరుడు ఆయన, సర్వేశ్వరుడు ఆయన, అన్నీ ఆయనే, సమస్త విశ్వము ఆయనే. అటువంటి భగవంతుడైన ఆ పరమాత్మకు నమస్కరిస్తూ మనం కథల్లోకి వెళ్ళిపోదాం. సెక్కిలారు పద్యాల్లో రాసినటువంటి ఒక ఈ 63 నాయనార్ల చరిత్రలను తెలుగులో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు రాయగా వచనంలో రాశారు. దాని ఆధారంగా మనం ఈ నాయనార్ల యొక్క కథలు చెప్పుకున్నాము. ఏఎల్ కోలన్ నాయనార్ కథ చెప్పుకోవడం జరిగింది. అయితే ఆ ఏర్కోలన్ నాయనారు కథ ఏంటి అంటే, భగవంతుడనేటువంటి వాడు, పరమేశ్వరుడైనటువంటి వాడు, పరమాత్మ అయినటువంటి వాడు
కేవలం ఒక మానవుడికి వివాహానికి మధ్యవర్తిగా ఉంటాడా? అంటే రాజీ చేయడానికి వాళ్ళకి వీళ్ళకి మధ్య మామూలుగా పెళ్ళిళ్ళ పేరయ్యల్లాగా ఉంటారు కదా పూర్వకాలంలో మనకి. అంటే అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున బంధుత్వాలు కలపడానికి ఇద్దరికి కూడా వాళ్ళకి వీళ్ళకి చెప్పేటువంటి ఒక మధ్యవర్తిలాగా ఉంటాడా అని సుందరార్ నాయనార్ మీద చాలా కోపం ఏర్కోల్ నాయనార్కి. ఎందుకంటే ఈ విధంగా భగవంతుడిని ఉపయోగించుకుంటాడా, అది ఎలా జరిగింది ఏంటి అని చెప్పడానికి ఆ కథ అంతా కూడా చెప్పుకుంటూ వస్తారనమాట. సుందరార్ నాయనార్ అసలు ఆయన భూమి మీద పుట్టవలసినటువంటి వాడు కాదు. కానీ కైలాసంలో శివుడి దగ్గర పార్వతి దగ్గర ఉండేటువంటి ఇద్దరు చెలికత్తెలు ఉన్నారు. ఆ ఇద్దరు చెలికత్తెలు కూడా అనిందిత కమలిని అని. ఆ అనిందిత కమలిని అనేటువంటి వాళ్ళిద్దరూ చాలా అందంగా సౌందర్యవతులుగా ఉన్నప్పుడు సుందరారు ఆల్రెడీ పైకి వెళ్ళిపోయాడు, కైలాసానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక కూడా ఇహలోకంలో ఉన్నటువంటి ఐహిక వాంఛలకి లోబడి ఉంటాడు. అందువలన ఆ కమలిని ఆ తర్వాత అనిందితని చూసినప్పుడు అతని దృష్టి వాళ్ళ మీద పడుతుందన్నమాట. అంటే అబ్బా ఎంత సౌందర్యంగా ఉన్నారు కదా వీళ్ళు, ఎంత అందంగా ఉన్నారు కదా అని అనుకుంటాడు మనసులో. అయినప్పటికీ కూడా భగవంతుడికి తెలుస్తుంది కదా. వెంటనే మీరు అన్ని కోరికలని వదిలేసిన తర్వాత కైలాసానికి రావాలి. మనం ఏంటి అరిషడ్ వర్గాలు అనుకుంటాం కదా, ధర్మార్థ కామ మోక్షాలు సాధించి అన్నింటినీ సాధించుకుని మోక్షస్థానం సంపాదించి చిట్ట చివరికి కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యాలు అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో మనసులో వాటినన్నింటినీ వదిలేసుకొని అప్పుడు కన్నా మోక్షం వచ్చేది. ఆ మోక్షం వస్తేనే కదా కైలాసం చేరేది. అలా చేరినప్పటికీ కూడా నీకు ఇంకా వ్యామోహం అనేటటువంటిది పోలేదు. అంటే ఐహిక వాంఛలు అనేటువంటివి తగ్గలేదు. కాబట్టి మీరు మళ్ళీ భూలోకంలో పుట్టి మీ ఐహిక వాంఛలు ఎంతకాలము మీరు తీర్చుకోవాలనుకుంటారో అంతకాలం తీర్చుకుని మళ్ళీ అప్పుడు కైలాసానికి వద్దురుగానని చెప్పేసి మళ్ళీ భూలోకంలో పుట్టమని ఆదేశిస్తాడు భగవంతుడు. అట్లా సుందరార్ నాయనారు పుట్టడము, ఒక అద్భుతమైనటువంటి అందమైనటువంటి సౌందర్యవంతుడైనటువంటి అబ్బాయిలాగా పుట్టడము, పెరిగి పెద్ద కావడము. ఆ సుందరార్ నాయనారు పెద్దగా అయిన తర్వాత మహాపరమ భక్తుడై ఉండడము. అంటే కైలాసం నుంచి భగవంతుడి ఆదేశం వల్ల వచ్చినటువంటి వాడు, అసలు పుణ్యం చేసే చాలా పూజలు చేసే కైలాసానికి వెళ్ళినటువంటి వాడు. భగవంతుడిని చాలా వేడుకుని కోరుకుని భగవంతుడి పూజలు చేసి పరమేశ్వరుడిని ధ్యానించి కైలాసం చేరుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ భూలోకానికి రావడము. అయినప్పటికీ కూడా ఆయన పరమ భక్తుడేంటి, చక్కటి రచయితగా కవిగా అతను ఎన్నో పద్యాలు పాటలు ఇవన్నీ రాస్తూ ఉన్నాడు. అటువంటి అతను ఈ కమలిని అనిందిత అనేటువంటి వాళ్ళు కూడా భూలోకంలో పుట్టడము. ఆ కమలిని అనిందిత అనేటటువంటి ఆమె ఒక స్త్రీ, ఒక ఆమెమో పరవయ్యార్ అనేటటువంటి ఒక అందమైనటువంటి స్త్రీగా జన్మించడము. ఆ అందమైనటువంటి స్త్రీ పరవయ్యారు ఆమె జన్మించినప్పుడు చాలా యుక్త వయస్సు కలిగినటువంటిదై చాలా అందమైనటువంటి వ్యక్తిగా అయిన తర్వాత ఆమె అందానికిగా పోటీ లేదు, సాటి లేదు అన్నట్టుగా ఉన్నప్పుడు మన సుందరార్ నాయనార్ చూడటము, ఆమెని నేను కలిసి ఉండకపోతే నా జన్మ వృధా అనుకుంటాడు అతను సుందరార్ నాయనార్. అనుకున్నట్లుగా పరవయ్యార్ దగ్గరికి వెళ్ళి నేను నీకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాను, నీతో కలిసి ఉండాలనుకుంటున్నాను అని చెప్పడము, ఆ విధంగా జరిగిపోతుంది. కొన్నాళ్ళు అక్కడ ఉండి అనేకమైనటువంటి ప్రదేశాలని సందర్శిస్తూ తిరువారూర్ అనేటువంటి వాళ్ళ ఊళ్ళో, తర్వాత మిగిలిన ఎక్కడెక్కడ గుళ్ళు గోపురాలు ఉన్నాయో కంచి, రామేశ్వరం, తర్వాత అన్ని దేవాలయాలు కూడా సందర్శిస్తూ అతను క్రమంగా వచ్చి ఒక ఊరికి వస్తాడు. ఒక ఊరికి వచ్చినప్పుడు అక్కడ షేంగిలియార్ అనేటువంటి ఆమెని చూస్తాడు.
ఆమె ఎవరయ్యా అంటే మనకి కైలాసం నుంచి పార్వతీదేవి దగ్గర ఉన్నటువంటి ఇద్దరు చెలికత్తెల్లో ఒక చెలికత్తె, ఇంకో చెలికత్తె. ఆ ఇంకో చెలికత్తె ఇక్కడ సెంగిలియార్గా జన్మిస్తుంది. ఈమె కూడా అద్భుతమైనటువంటి సౌందర్యరాశి. అతను ఆ ఊళ్ళోకి రాగానే అటు తిరుగుతుండగానే సెంగిలియార్ కనపడంగానే అద్భుతమైనటువంటి ఆ సౌందర్యానికి అతను ఒక విధంగా మూర్ఛపోతాడు అన్నట్టు. అంత అద్భుతంగా ఉంది కదా ఈమె, ఎంత అద్భుతంగా ఉందో అని చెప్పి చాలా అనుకుంటూ ఉంటాడు. అప్పటి నుంచి కూడా ఆమెని వివాహం చేసుకోకపోతే నా జన్మ వృధా అని చెప్పి అనుకుంటూ ఉంటాడనమాట. అనుకుంటూ ఉన్నప్పుడు ఆమె వివాహం చేసుకోవాలంటే ఎలా? ఆమె సెంగిలియారు ఎవరిని కూడా వివాహం చేసుకోను అంటుంది ఆమె. నేను ఎవరిని కూడా వివాహం చేసుకోను అన్నటువంటి పరిస్థితిలో ఆమె ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్న ఎన్నో సంబంధాలు తెచ్చినప్పటికీ కూడా నేను చేసుకోను అని చెప్పేసి ఆమె భీష్మించి కూర్చుంటుంది. నేను దేవదేవుడిని, మహాభక్తురాలు ఆమె, దేవదేవుడిని అయినటువంటి దేవదేవుడికి దాసానుదాసుడైనటువంటి వాడిని పెళ్లి చేసుకుంటానే కానీ మామూలు ఎవరిని కూడా నేను వివాహం చేసుకోను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎవరినైనా తీసుకుని వద్దాము వివాహానికి, పోనీ పెళ్లి సంబంధానికి అని తీసుకురాగానే ఈమె మూర్ఛపోవడమో వాళ్ళు మూర్ఛపోవడమో జరుగుతుంది. లేకపోతే ఒక్కోసారి ఆ వచ్చిన వాళ్ళు కూడా చనిపోవడం కూడా జరుగుతుంది. అలా జరిగేటప్పటికీ తల్లిదండ్రులకి బాగా బాధ కలుగుతుంది అనమాట. ఇదేంటి ఇలా జరుగుతోంది నాకు అని చెప్పేసి, మా అమ్మాయికి ఇలా జరుగుతోందని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా చేసేదేమీ లేక ఒక మఠంలో చేర్పిస్తారు ఆమెని. ఆమె ఇక ధ్యానంలో ఉంటూ ఉంటుంది. సరే అని చెప్పి ఆ మఠంలో చేర్పిస్తే, కన్యకా మఠం అని ఉంటుంది, ఆ మఠంలో చేర్పిస్తే అట్లా ఆ మఠంలో చేరి తాను ధ్యానంలో ఉంటూ ఉంటుంది పూర్తిగా. అప్పుడు ఎక్కడుందా అనంటే ఇట్లా అందరూ కూడా అనుకుంటూ ఉంటారు ఫలానా వాళ్ళ అమ్మాయి మఠంలో చేరింది. అప్పుడు సుందరార్ నాయనారు ఆ మఠంలో ఉంది అని తెలుసుకుని అప్పుడు పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తాడనమాట. నేను సెంగిలియార్ అనేటువంటి ఆమెని వివాహం చేసుకోకపోతే నా జన్మ వృధా స్వామి, నువ్వే కల్పిస్తావు నాకు అన్నీ కూడా, కోరికలు కానీ లేకపోతే నాకు ఏది చేసినా. ఇప్పుడు భగవంతుడు చేస్తేనే కదా, ఏదో శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు. అట్లాగే మన ప్రయత్నం ఏముండదు, మనలో చెడు లక్షణాలున్నా మంచి లక్షణాలున్నా అవన్నీ కూడా భగవంతుడు కల్పించేవే. ఎందుకు కల్పిస్తాడో తెలియదు. చెడు లక్షణాలు ఎందుకు కల్పిస్తాడు అంటే మనం మంచి నేర్చుకోవడానికి చెడు నేర్పిస్తాడు ఫస్ట్. ఆ చెడు వల్ల నాకు చెడు జరిగింది కాబట్టి నేను భక్తిపూర్వకంగా ఉండాలి, భగవంతుని ధ్యానించాలి. డబ్బుతో బాగా అహంకారం వచ్చేసింది అనుకోండి, ఆ అహంకారాన్ని నింపడానికి మళ్ళీ భగవంతుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. అట్లా ఇతను కూడా భగవంతుడా మరి నేనేం చేయాలి, నేను సెంగిలియార్ని పెళ్లి చేసుకోవాలి అనగానే నీకేమీ ఇబ్బంది లేదు, నేను ఆ అమ్మాయి కల్లో కనిపించి నీకు దాసుడైనటువంటి వాడు, శివభక్తుడైనటువంటి వాడే నీకు వివాహం చేసుకోవడానికి వస్తాడని చెప్తాను అని చెప్తాడు. ఆమె కల్లో కనిపిస్తాడు శివుడు, ఇతని కల్లో కనిపిస్తాడు, ఆమె కల్లో కనిపిస్తాడు, ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి కల్లో కూడా కనిపిస్తాడు శివుడు. కనిపించి ఎలాగైనా సరే సుందరార్ నాయనారు వచ్చారు ఇక్కడికి, అతనితో మీ అమ్మాయి వివాహం జరిపించవలసిందే. వాళ్ళకి ఆనందమే, వాళ్ళకి కావట్లేదనే కదా దిగులు, అమ్మాయి పెళ్ళి కావట్లేదనే కదా దిగులు, అమ్మాయి చేసుకోనంటోందనే కదా దిగులు. వాళ్ళు ఆనందంగా ఒప్పుకుంటారు, కానీ ఆ అమ్మాయి ఒప్పుకునేది ఎట్లా? అప్పుడు ఆ అమ్మాయికి కూడా కళ్ళు కనిపిస్తే అప్పుడు శివుణ్ణి అడుగుతుంది ఆ అమ్మాయి. ఏంటి అంటే మరి సుందరార్ నాయనార్కి పరవయ్యారు అనేటువంటి ఒక స్త్రీ ఉంది కదా, మళ్ళీ ఆ ఊరికి వెళ్లకుండా ఉంటాడా అతను? వెళ్లకుండా ఉన్నట్లయితే నేను చేసుకుంటాను, అది ఒప్పించు అంటుంది. అనంటే మళ్ళీ శివుడు అంటే ఇట్లా రాయబారాన్ని ఎడుపుతాడనమాట శివుడు. మళ్ళీ వచ్చి మళ్ళీ ఇతని కల్లో కనిపించి మళ్ళీ నువ్వు వెళ్లకుండా ఉంటావా అక్కడికి, పరవయ్యారు ఉన్నటువంటి ఊరికి, ఆ తిరువారు అనేటువంటి దానికి మళ్ళీ వెళ్లకుండా ఉంటావా, ఇక్కడే ఉంటావా, తన దగ్గరే ఉంటావా అంటాడు. సెంగిలియార్ దగ్గరే ఉంటావా ఇక్కడే, అప్పుడు వివాహం చేసుకుంటానంటుంది నిన్ను అంటాడు. అంటే అతను ఆలోచిస్తాడు ఒక క్షణము, అయినా కూడా సరే ఉంటాను అలాగే అంటాడు అని ఉండి మొత్తానికి ఆమె వివాహం చేసుకుంటాడు. సరే వివాహం చేసుకుంటాడు, చాలా కాలం ఇద్దరూ కలిసి మంచిగా ఉంటారు. ఆ తర్వాత గుళ్ళు గోపురాలు తిరుగుతారు, ఇద్దరూ భక్తిపరులే కాబట్టి చాలా ఉంటారు. తర్వాత చాలా కాలమైంది వాగీశుడి ఊరు కానీ శీర్ఘాళి కానీ లేకపోతే వేరేవన్నీ చూసి చాలా కాలమైంది, మళ్ళీ చుట్టుపక్కల ఊళ్ళు తిరిగి వస్తాను అని చెప్పేసి అంటాడు. ఆ ఊరు దాటి వెళ్ళను అని చెప్పేసి అన్నటువంటి వాడు మళ్ళీ అతనికి భక్తి అనేటువంటి చాలా ఎక్కువ కాబట్టి
దేవాలయాలన్నీ దర్శించాలి, ఎప్పుడూ ఒక చోట ఉండకూడదు. అన్ని దేవాలయాలు ఏ ఊర్లో చిన్న ఊర్లో కూడా దేవాలయం ఉన్నప్పటికీ కూడా ఆ దేవాలయాలన్నీ సందర్శిస్తూనే ఉండాలి. సందర్శిస్తూనే ఉండాలి. అందుకని నేను బయలుదేరి వెళ్తానని చెప్పేసి వెళ్తూ 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 అట్లా తిరువారూరుకు వెళ్తాడు. తిరువారూరుకి వెళ్ళేసరికి అక్కడ పరవయారు దగ్గరికి వెళ్తాడు. మళ్ళీ ఇంకా అక్కడ కొంతకాలం ఉంటాడు. అప్పుడు ఈమెకు తెలుస్తుందనమాట, మళ్ళీ సెంగిలియారికి పరవయారు దగ్గరికి వెళ్ళాడు, వేరే ఊరు వెళ్ళాడని చెప్పేసి ఇంకా ఆమె ఇంకా సన్యాసినిగా మారిపోతుంది. ఇతను పరవయారు దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు శివుడు ఇచ్చినటువంటి మాటని తప్పాడు కదా. శివుడు రాయబారం చేసినప్పుడు అక్కడికి వెళ్ళను అన్నటువంటి వాడు మళ్ళీ వెళ్ళాడు కాబట్టి అతనికి గుడ్డితనం వచ్చేలాగా చేస్తాడు. అంటే ఎంత భక్తుడైనా చూడండి, ఒక తప్పు చేస్తే ఒక శిక్ష విధించాలి అనేటువంటిది భగవంతుడి నిర్ణయం అది. కాబట్టి ఆ విధంగా అక్కడ శిక్ష విధిస్తాడు. ఒక కన్ను పోతుంది, బాగా బాధపడతాడు. అదేంటబ్బా ఇంకా ఇట్లా పోయింది కన్ను అని చెప్పి ఒక్క కన్నుతోనే తిరుగుతూ ఉంటాడు. సరే ఇంకో కన్ను పోతుంది. కొన్నాళ్ళు అయ్యాక ఇంకో కన్ను పోతుంది. అయ్యో 2 కళ్ళు పోయాయి, అంధుడినైపోయాను నేను అని చెప్పి చాలా బాధపడిగా దేవాలయాలను మొక్కుకొని లేకపోతే ఇవి రాసి మొత్తానికి అంతా పద్యాలు పడిగాలు అంటారు, దండకాలు అంటారు తమిళంలో, పడిగాలంటే అట్లాంటివన్నీ రాసుకుని బాగా కీర్తనలు పాడి దేవదేవుణ్ణి మెప్పించి తర్వాత మనకి అన్ని చోట్లకి వెళ్ళి దేవాలయాలకు వెళ్ళి దర్శించి ఎన్నో పూజలు చేసి ఎంతో భక్తి తత్పరతతో ఆయన ఉండి ఆ తర్వాత అతను మెల్లగా ఏం చేస్తాడంటే, సరే నీ భక్తికి మెచ్చాను, ఫలానా సరోవరంలో నువ్వు స్నానం చేస్తే నీ కళ్ళు వచ్చేస్తాయని చెప్తాడని తను తప్పు తెలుసుకున్నాడు కాబట్టి అప్పుడు ఆ సరోవరంలో పోగానే స్నానం చేస్తాడు. అయితే ఈ ఎరుకోల్ నాయనారికి ఎందుకు కోపము అంటే రాయబారాన్ని నడుపుతాడా, మామూలుగా చేసేటటువంటి దానికి వివాహానికి శివుడంతటి వాడు రాయబారం నేర్పాల్సినటువంటి అవసరం ఏంటి, అట్లా ఉపయోగించుకున్నాడు శివుడిని అని చెప్పి అతడు వస్తే చాలా కోపం అన్నమాట. సుందరారాయణ వాగీశుడు వచ్చినా కూడా కోపం. అయితే ఎట్లా వీళ్ళిద్దరికీ మరి సఖ్యత కూర్చాలి, ఇద్దరు కూడా భక్తులే కదా, మరి ఇద్దరికి ఎలా సఖ్యత కూర్చాలి అని చెప్పేసి ఈ ఎరుకోల్ నాయనార్కి ఏం చేస్తాడు అంటే కడుపు నొప్పి వచ్చేలాగా చేస్తాడు. అంటే ఒక శిక్ష తెలియాలి కదా. ఇప్పుడు అతనికి మళ్ళీ అతను మంచిగా అయ్యాడు, అతను స్నేహితులు భక్తులు ఇద్దరినీ కలపాలన్న ఉద్దేశం చేత ఇతని కడుపు నొప్పి వచ్చేలాగా చేస్తాడు. విపరీతమైన షూలో నొప్పి వస్తుందన్నమాట. ఆ నొప్పి ఎంతటికీ తగ్గదు. భార్య చాలా భయపడిపోయి భగవంతుని వేడుకుంటూ ఉంటుంది. వేడుకుని అంటే భగవంతుడు ఏం చెప్తాడంటే, ఫలానా వారు అక్కడ ఉన్నాడు, సుందరారాయణారు వాగీశుడు ఉన్నాడు, అక్కడి నుంచి పిలుచుకొస్తే తగ్గుతుందంటే నేను అస్సలు పిలవను. ఎందుకంటే భగవంతుడిని రాయబారం పెళ్లికి రాయబారంగా ఉపయోగించుకున్నాడు కాబట్టి నేను పిలవను, చచ్చైనా పోతాను కానీ నేను పిలవను అంటాడు. కాదు ఎలాగైనా పిలుచుకురావాలి, నేను పిలుచుకొస్తాను, నీకు ఇంత నొప్పి వస్తుంది కదా అని చెప్పి ఆ ఊళ్ళోనే ఉన్నాడని తెలిసి అతన్ని పిలవగానే అతను వస్తున్నాడు అనే సంగతి తెలిసి అతనే పొడి చేసుకొని చనిపోతాడు. బాగా ఏడుస్తుందన్నమాట. అప్పుడు వస్తాడు సుందరారాయణారు. వచ్చేసి గడప దగ్గరికి వచ్చేసి, అమ్మ ఎలా ఉంది, నొప్పిగా ఉంది, కడుపులో నొప్పి అంటే ఈమె ఏంటంటే చనిపోయాడని చెప్పకూడదని చెప్పేసి బాగానే ఉన్నాడు, మంచిగానే ఉన్నాడని వాకిల్లోకి వచ్చి చెప్తుంది. ఆ తర్వాత వాకిల్లో నుంచి లోపలికి వెళ్ళంగానే అతను శూలపు నొప్పితో రక్తపు మడుగులో పడుంటాడు. అప్పుడు మళ్ళీ భగవంతుడిని ధ్యానించి చేసేటప్పటికీ అతడు మేలుకుంటాడనమాట. మామూలు మనిషిలాగా మేలుకొని అప్పుడు కాళ్ళ మీద పడి, నేను ఇట్లా శత్రుత్వం వహించాను నీతో, చాలా కష్టంగా నేను చేశాను, నీకు కష్టం కలిగించాను, నన్ను మన్నించు అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. అట్లా మనకి ఎరుకోల్ నాయనార్ అనేటువంటి కథ మనం చెప్పుకున్నాము. ఆ తర్వాత తిరుమూల నాయనార్ అనేటువంటి ఒక నాయనార్ చరిత్ర. ఆ తిరుమూల నాయనార్ అనేటువంటి అతను మనకి మూలుడు అనేటువంటి ఒక వ్యక్తి. అతను పరమేశ్వరుని యందు భక్తి సంపూర్ణంగా ఉండడం అందరికీ సాధ్యం కాదు, కానీ అతను చాలా భక్తిపరుడు. అగస్త్యుడు శివయోగి ఇద్దరూ కూడా మిత్రుడు. వాళ్ళిద్దరూ కూడా అగస్త్యుడు శివయోగి ఇద్దరూ కూడా మిత్రుడు భూలోకానికి వచ్చి చెరొక వైపు వెళ్ళిపోతారు. ఆ శివయోగి అనే అతను ఏంటంటే ఒక వైపుకు వెళ్తూ ఉంటాడు, ధ్యానం చేసుకుంటూ అక్కడక్కడ గుళ్ళు దర్శిస్తూ అట్లా వెళ్తూ ఉండగానే ఒక చోట
పశువుల రావం వినిపిస్తుంది. అంటే పెద్దగా పశువులు అరుస్తున్నట్లుగా, ఏడుస్తున్నట్టుగా వినిపిస్తుంది. గోవులు అన్నీ కూడా. ఎక్కడబ్బా ఇది? ఎందుకు ఇలా అరుస్తున్నాయి? మామూలుగా ఇప్పుడు ఏదైనా దూడ ఎడమైతే తల్లి అరుస్తూ ఉంది ఆవు. అట్లా కానీ అట్లా కాదు. ఏకకంఠంతో అనేకమైనటువంటి ఆవులు ఒకే కంఠస్వరంతో ఏడుస్తున్నట్టుగా, అరుస్తున్నట్టుగా ఇతనికి తోస్తుంది. ఎక్కడబ్బా ఎక్కడబ్బా అని ఆ అడవిలో అంతా వెతుక్కుంటూ వెళ్ళేసరికి నిజంగానే ఒక చాలా ఆవుల మంద అనమాట. ఆవుల మంద అక్కడ అరుస్తూ ఉంటుంది. ఏంటి ఎందుకు ఇట్లా ఆవులన్నీ అరుస్తున్నాయని ఆ ఆవుల మధ్యలోకి వెళితే ఒక అతను పడిపోయి ఉంటాడు నురుగులు కక్కుకుంటూ. అంటే అతను ఎవరు అంటే పశువుల్ని కాసేటటువంటి వాడు, గొల్లవాడు. ఆ పశువులు ఊళ్ళో పశువులన్నింటినీ తెచ్చి అతను అక్కడ మేపుకొని సాయంకాలం మళ్ళీ ఎక్కడ ఎవరి వాళ్ళకి పశువుల్ని అప్పచెప్పేసి వెళ్ళిపోతాడనమాట. అటువంటి అతను పాపం ఆ రోజు అట్లాగే పశువుల్ని తీసుకుని అక్కడికి వస్తాడు. వచ్చినప్పుడు అనుకోకుండా పాము కాటుకు గురై చనిపోతాడు. పాము కాటుకు గురై చనిపోయేసరికి అవన్నీ తమని రోజు కూడా తీసుకొచ్చి అక్కడ చక్కగా ఆహారం పెట్టి బాగా బిడ్డల్లాగా కన్నబిడ్డల్లాగా చూసుకుంటున్నటువంటి వాడు చనిపోయాడని ఎంత దయార్ద్ర హృదయం చూడండి. పశువులని లేదు, మానవులకే కనికరం తగ్గిపోతున్నటువంటి రోజుల్లో ఆ పశువులు ఎంత ఏడ్చాయంటే అతని కోసము. వాళ్ళ యజమాని లాంటి వాడనమాట. నిజానికి వాళ్ళ యజమానులు వేరే ఉన్నారు, ఎవరివే ఇతని ఆవులు కాదు, వేరే ఆవులు, వేరే వాళ్ళ ఆవులు అవన్నీ. ఊళ్ళో ఉన్న వాళ్ళందరి ఆవులు తీసుకుని వచ్చి ఇతను మేపుతూ ఉంటాడనమాట. కానీ అతను చనిపోయేటప్పటికి ఏడుస్తూ ఉంటాయి అవన్నీ, కళ్ళనీళ్ళు కారుస్తూ అరుస్తూ అరుస్తూ ఉంటాయి. ఇతను చూస్తాడు శివయోగి, అయ్యయ్యో పాపం ఇలా చనిపోయాడు అని చెప్పేసి అందుకని కాబోలు ఇవి ఏడుస్తున్నాయి, వీటిని ఎట్లాగైనా సంతోషపెట్టాలి. అంటే జంతుజాలం ప్రాణమున్నటువంటి ఎవరైనా కూడా ఏదైనా కూడా మనిషితో సమానమే అవి కూడా కదా, మనిషికి కలిగినటువంటి మాట్లాడలేవు అంతే. కానీ అందుకే ఉత్తమోత్తమైనటువంటి జన్మ మానవ జన్మ అంటారు. ఎందుకంటే మనిషికి తన అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి కానీ, తన నోరారా దేవుణ్ణి పిలవడానికి కానీ గొంతు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు. కానీ జంతుజాలానికి ఇవ్వలేదు. అన్నీ ఉన్నాయి, మనకే స్పందనలు ఉంటాయో. బిడ్డను ఎంత బాగా చూస్తుంది తల్లి, ఆ తల్లి ఆవు బిడ్డను ఎంత బాగా చూసుకుంటుంది. పిల్లకి ఏదైనా కష్టం కలిగితే, ఎవరైనా సరే, పిల్లి కానీ కుక్క కానీ ఏదైనా సరే, పిల్లలకి ఏదైనా జరిగితే ఎంత బాధగా ఉంటాయి అవి. అట్లా ప్రతి ఒక్క భావాలు కూడా వాటికి కూడా ఉంటాయి. కాబట్టి ఆ పాపం అవి ఏడుస్తూ ఉంటే వాటి బాధని నివారించాలని అతను ఏం చేస్తాడంటే, శివయోగి కాబట్టి అతనికి కొన్ని మహిమలు ఉంటాయి. ఏ మహిమలు అంటే పరకాయ ప్రవేశం చేయడం. పరకాయ ప్రవేశం అంటే ఇంకొక మనిషిలోకి తను దూరడం అన్నమాట. పరకాయ ప్రవేశాలు అంటారు. ఇంకో మనిషిలోకి దూరడం, అటువంటి విద్య తెలుసు అతనికి, శివయోగి కాబట్టి. సరే నేను ఈ మనిషిలోకి దూరి వాటికి బాధను నివారిస్తాను నేను అనుకున్నాడు అతను పాపం, ఆ శివయోగి. అనుకుని ఏం చేస్తాడంటే ఆ మూలుడు ఎవరైతే చనిపోయాడో అతనిలోకి దూరుతాడు. అంటే రూపమంతా అతనిగా వచ్చేస్తుంది అనమాట. ఆ లోపల ఉన్నది ఆత్మ ఎవరిది అంటే శివయోగిది. అలా వచ్చేటప్పటికీ ఆవులన్నీ తోకలెత్తి సంతోషంగా ఎగురుతూ ఉంటాయన్నమాట. అతను బతికాడని చెప్పేసి, అమ్మయ్య నేను సంతోషపెట్టగలిగాను అనుకుంటాడు. కానీ శవం ఉంది, ఆ మూలుడి శవం ఉంది. అంటే తన ఆకారం వచ్చినటువంటి మూలుడి శవం ఉంది, ఆత్మ కలిగింది. అది ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తాడు. పెట్టి అది తీసుకోపోయి ఒక చెట్టు దగ్గర మూల పెట్టేస్తాడు. పెట్టి ఇతను ఏం చేస్తాడు, మొత్తానికి వాటిని అన్నింటినీ సంతోషపెట్టి, మరి సంతోషపెడతాడే కానీ వాటిని ఇంటికి పంపించడం తెలియదు కదా, ఎవరావులో తెలియదు. కానీ సాయంకాలం అయ్యేసరికి వాటికి ఎంత తెలివితేటలు. ఎవరి ఆవులో ఆవులకు తెలుసు కదా ఎవరు వాళ్ళ యజమాని ఇల్లు అనేది. ఎవరి యజమాని ఇంటికి వెళ్ళిపోయాయి సాయంకాలం. కానీ ఇతను ఏం చేస్తాడు శివయోగి అంటే, ఇదే ఆకారంతో వెళ్ళి అక్కడున్నటువంటి దేవాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటాడు, ధ్యానం చేసుకుంటూ ఉంటాడు చాలా. అయితే దారిలో ఏం చేస్తాడు, తపస్సు చేసుకునే ముందరే సాయంత్రం అందరి ఆవులు వచ్చేసాయి, మా ఆయన రాలేదని ఆ మూలుడి యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఆమె బాధపడుతుంది. చీకటి పడింది, ఇంకా రాలేదు మా ఆయన, ఎక్కడ పోయాడో అని చెప్పి వెతుక్కుంటూ ఆ పశువులన్నీ అందరిళ్ళకి వెళ్తుంది. అందరిళ్లల్లో పశువులు వచ్చున్నాయి. అయితే అతను మూలుడు ఎక్కడికి వెళ్ళాడు అనేటువంటి సంగతి ఆమెకు తెలియదు అనమాట. సరే, తరువాత ఎపిసోడ్లో మళ్ళీ చెప్పుకుందాం. నమస్తే.